గుండెపోటు ముందు వచ్చే ముందు కనిపించే లక్షణాలు చాలా బ్రాడ్ అండి. 0 ఆన్ స్కేల్ ఆఫ్ 100 అది మీకు 10% నుంచి 100% ఉండొచ్చు. 10% ఏంటంటే సింపుల్ గ్యాస్ట్రైటిస్, సింపుల్ బ్యాక్ పెయిన్, అంటే 2 షోల్డర్స్ మధ్యలో చిన్న పెయిన్ రావచ్చు, లేకపోతే ఇలా గొంతులో నొప్పి రావచ్చు, ఆయాసంగా అనిపించవచ్చు, బాగా నీరసంగా అనిపించవచ్చు. దాన్ని ఫెటీగ్ అంటారు. ఫెయింటెడ్నెస్, కళ్ళు తిరిగినట్టు అనిపించవచ్చు. ఇవన్నీ చాలా సింపుల్ మైల్డ్ సిమ్టమ్స్ అండి. అది 10% స్కేల్లో ఉంటాయి. 100% స్కేల్ అంటే ఏమీ లేదు. పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తే కార్డియాక్ అరెస్ట్ ఇచ్చి హాస్పిటల్కి కూడా చేరుకోకుండా చనిపోతారు. దాని చిన్న సిమ్టమ్స్ నుంచి అత్యంత ప్రమాదకరమైన చావు వరకు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఉంటాయి. సో మనం ఏ సిమ్టమ్ అయినా, ఒక వయస్సు మీకు షుగర్ ఉన్నట్టయితే, మీకు బీపీ ఉన్నట్టయితే, మీకు 40 ఏళ్ళు దాటినట్టయితే, ముఖ్యంగా ఫ్యామిలీలో మీ బ్రదర్కి కానీ, మీ ఫాదర్కి కానీ, మీ మదర్కి కానీ, లేకపోతే మీ యొక్క డిస్టెంట్ రిలేటివ్స్లో కానీ, అంటే క్లోజ్ డిస్టెంట్ రిలేటివ్స్లో కానీ హార్ట్ అటాక్ ఉంటే, పైగా ఈ 40 ఏళ్ళు దాటిన వారైతే స్మోకింగ్ అయితే ఏంటి, షుగర్ అయితే ఏంటి, హైపర్ టెన్షన్ అయితే ఏంటి, ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు వెంటనే అతి చిన్న సిమ్టమ్ ఉన్నా సరే ఇగ్నోర్ చేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో చిన్న పెయిన్ ఎస్పెషల్లీ అది గనక మీకు పెరుగుతుందనుకోండి, నడుస్తున్నప్పుడు పెరుగుతుంది, ఆ గుండె నొప్పితో పాటు ఆయాసం వస్తుంది, ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్లో మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈసీజీ అనే పరీక్ష చేయించుకోవాలి. ఈసీజీలో మీకు ఒక 50 to 60% హార్ట్ అటాక్ వచ్చే ముందు చిన్న చేంజెస్ అంటారు. ఈసీజీ చేంజెస్ మీకు తెలిసిపోతుంది. అలా కాకుండా ఈసీజీ చేంజెస్ కొంతమందికి బయటపడవండి. అప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అనే సింపుల్ టెస్ట్తో లోపల 10% బ్లాక్ నుంచి 90% బ్లాక్ వరకు బయటపడవచ్చు. సో మీరు బేసిక్గా ఒక ఈసీజీ కానీ, ఒక 2D ఎకో కానీ, ఒక టీఎంటీ కనుక చేయించుకున్నట్టయితే లోపల రక్తనాళాలు, మన గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయో లేదో అనేది 99% వరకు తెలిసిపోతుందండి. సో మీరు ఈ టెస్ట్లో చాలా చీప్ టెస్ట్లు అండి, కార్డియాలజీలో ఉండేవి చాలా తక్కువ రేటు ఉన్న టెస్ట్లు. ఛాన్స్ తీసుకోకుండా హార్ట్ చెకప్ తీసుకుంటే మీ ప్రాణాలని మీరు కాపాడుకోగలరు. ఎందుకంటే మన ప్రాణం మనకే అత్యంత ముఖ్యం. థ్యాంక్ యూ.